కీర్తించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చదువుకొని ఈ దినాంశమును మనం ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతాను. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలనైనా ఉదయకాల సమయంలో ఈ లేఖనము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రభా, మీరు రంగంలోకి రండి నైనా. నీ బిడ్డలతో మీరు మాట్లాడితే అదెంతో ధైర్యముగాను నెమ్మదిగాను ఉంచది. అలాగే ప్రభా, మీరే నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ లేఖనము నీది నాయనా, దీన్ని సమస్తమును నాయన నీవే మాకు ఇచ్చి ఉన్నావు. దీన్ని బయలుపరచువాడవు కూడా నీవే నాయన. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ సమయంలో నీ దాసుడైన నన్ను కేవలం నీ నోటి మాటకు ఒక బోరగా నాయన వాడుకొని, తద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, కృప చూపమని, నీ ఆత్మతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఉపద్రవ పరిస్థితులలో చాలామంది వారి యొక్క ప్రధాన విన్నపం ఏంటంటే, అయ్యా మేము చాలా ఆర్థిక ఇబ్బందులలో దిగజారి ఉన్నాము అని చెప్పుచూ ఉన్నారు. చాలామందికి పనులు లేవండి. అనగా చిన్న ఆ యొక్క కంపెనీల్లో పనిచేసే వారికి కష్టంగా ఉంది. ఎవరికి ఏముందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ మేనేజ్మెంట్ వారు ఈ లాక్డౌన్ వల్ల మరి ఆ యొక్క కంపెనీలను మూసుకొని మరి పరిస్థితి అంతా కూడా గందరగోళంగా ఉంది. కాబట్టి ప్రియులారా, దాని ద్వారా చిన్న లేబర్స్ లేక మధ్యతరగతి వాళ్ళు, ఆ నిరుపేదలు బహు కష్టాల పాలై ఉన్నారండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. వారు వారి స్వగ్రామాలకు వెళ్ళారు. అక్కడ కూడా ప్రస్తుతానికి వ్యవసాయ పనులు లేవండి, ఉన్నా కూడా అరాకొరగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలన్నీ మరి దేవుని మీద ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చూపించే దయ కోసం కనిపెట్టుకొని ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేవుని పిల్లలమైన మనము ప్రభువుకు మొరపెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేను చెప్పేది ప్రభు పేరట ఏంటంటే, దేవుడు తన పిల్లలను విడిచిపెట్టడో. ఒక ప్రక్క వైరస్, మరో ప్రక్క ఆర్థిక ఇబ్బంది. ఇలాంటి మరి భయంకరమైనటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నామండి. అయితే నేను దేవుని లేఖనం ద్వారా కొన్ని విషయాలు నేను మీకు తెలియచేసేది ఏంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి గొప్ప నిరీక్షణ ఉంది. అదేమంటే, బైబిల్ చెప్తుంది, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. దేవునికి స్తోత్రం. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆ చింత అనేటటువంటి మాట మనం చూస్తే అది ఎంతో విచారాన్ని, బాధను కలిగిస్తూ ఉంది. కానీ బైబిల్ అంటుంది, ఆయన మనల్ని గురించి లక్ష్యం చేయుచున్నాడంట. అక్కడ ఇంకా అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుంచి మీరు చూస్తే, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకోగలడు అని ఉంది. కాబట్టి చింతించుట వలన ప్రయోజనం లేదు. కానీ మనము దేవుని పిల్లలమైతే ఆయనకి మొరపెట్టడం వలన చాలా ప్రయోజనం ఉందండి. కాబట్టి ఇలాంటి స్థితిలో దేవుడు విడిచిపెట్టువాడు కాడు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ముఖ్యంగా తన పిల్లల ఎడల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నుండి కానాను వైపు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను మోషే నాయకత్వంలో నడిపిస్తూ ఉన్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో ఆ మహాదేవుడు
పగటి వేళ మేఘస్తంభముగా వారి మీదికి వచ్చి ఆమెన్ అక్కడ పగలు ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడాడండి. అలాగే రాత్రి వేళ విషసర్పాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే వీరి యాత్ర ఇప్పుడు ఉన్నటువంటి మన హైవే రోడ్డు మీద కాదు, అరణ్య యాత్ర అండి. ఎటు చూచిన ఎడారి లాంటి ప్రాంతం, అతి తీవ్రమైన చలి, వాతావరణాల్లో మార్పులు ఉంటాయి. వారు ఒక వాతావరణం నుండి మరొక వాతావరణంలోకి వెళ్తున్నారు. ఈరోజు ఆత్మీయంగా తీసుకుంటే మనం భౌతిక సంబంధమైన వాతావరణంలో నుండి ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి మనం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యాత్రలో ఉన్నామండి. అది భౌతికపరమైన కానాను యాత్ర. ఈరోజు మనము ఆత్మీయ సంబంధమైన కానాను యాత్రలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని లక్షల జనాంగాలు అరణ్యములో పడి దేవుడు చూపించు స్థలానికి వెళ్తున్నాయి. ఆయుధాలు లేవు, ఆయుధ సంపత్తి లేదు, మరి గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏమీ లేవు. దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. అంతకు మించినది ఇంకేముందండి చెప్పండి. కాబట్టి అక్కడ ఆయన వారి మధ్య ఉండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, వారి ప్రతి అవసరత అక్కడ ఆయన తీరుస్తూ ఉన్నాడండి. దేవదూతలు తినేటటువంటి ఆహారమును వారికి పంపించాడు, మన్నాను పంపించాడు. ఆ రాతి బండలో నుండి నీటిని ఇచ్చాడు. వారికి ఎదురుగా నిలిచిన ఎర్ర సముద్రమును, యోర్దానును, ఎరుకోను, రాజులను ఎందరినో ఆయన కూల్చివేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిజంగా ఆ గొప్ప దేవుడు ఈరోజు కూడా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఒక మూర్ఖుడైనటువంటి ఆహాబు రాజు తన భార్య అయినటువంటి అన్యురాలైనటువంటి యెజబెలు యొక్క నాయకత్వంలో దేవుని ప్రజల హృదయాలను అన్ని ఆచారాల వైపు త్రిప్పివేసినప్పుడు, దయచేసి గమనించండి, అనేకులు అనగా నీతిమంతులు మరి చాలా శ్రమపడ్డారు. నాబోతు లాంటి వారు, అలాగే ఆ బయలునకు మొక్కని ఆ 7,000 మంది ఎలాగైతే శేషం ఉన్నారో అలాంటి వారందరూ కూడా ఈ మూర్ఖుడైన రాజ పరిపాలనలో ఎంతో బాధ అనుభవిస్తూ మౌనంగా ఉన్నారండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితులలో దేవుడు రంగం మీదకి ఏలియాను పిలిచాడు, గిలాదులో నుండి పిలిచాడు. అతడు వచ్చి, మీరు 1 రాజులు 17వ అధ్యాయం చూడొచ్చు. అతడు వచ్చి, నేను ఎవరి పక్షమున ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం కాకుండా వర్షమైనను మంచైనను కురవదని 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని మరి ఇత్తడిగా మార్చేశాడండి. వర్షం కురవని పరిస్థితిలో ఇప్పుడు దేవుడు పంపిన కరువు. ఇప్పుడు దేవుడు పంపిన కరువులో దేవుని పిల్లలు సంరక్షించబడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రాజుకు, దేవునిని మరిచిన ప్రజలకు బుద్ధి చెప్పటానికి దేవుడు వారి మీదకి కఠినమైనటువంటి కరువును పంపించాడు. ఆ కరువులో దేవుని పిల్లలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రకటించిన ఏలియానే ఉన్నాడు. అతడు కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే అని యాకోబు భక్తుడు చెప్పాడండి. అతనికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, మనలాంటి అన్ని స్వభావాలు ఆయనకు ఉంటాయి. కాబట్టి యెజబెల్ ఎప్పుడైతే భయపెట్టిందో అరణ్యంలోకి పారిపోయాడు. దేవుడు చెప్పాడు, పలానా కెరీతు వాగు దగ్గర నువ్వు అక్కడ ఉండండి. దేవుడు దాచి ఉంచాడండి అరణ్యంలో. అయితే అతడికి పోషణ కావాలి. పోషణ కోసం దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆకాశ పక్షులకు చెప్పాడు, కాకోలములకు చెప్పాడండి. అవి ఉదయం సాయంకాలం అతనికి ఆహారం తెచ్చాయి. ఆ వాగు నీరు తాగాడు. అలాగే
అక్కడ ఆ గుహ దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే అక్కడ దైవజనుని దేవుడు విడిచిపెట్టలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి దేవదూతల ద్వారా ఆహారం పంపించాడు, నీళ్లను పంపించాడు. ఆ తదుపరి ఇంకా కరువు తీవ్రంగానే ఉంది. అలాంటి సమయంలో అక్కడ ఒక నీతిమంతురాలు లేకపోతే దేవుని కోసం కనిపెట్టుకున్నటువంటి సారెపతు విధవరాలు ఉంది. దేవుడు పంపిన ఆ కరువులో ఎవరిని కూడా ఆయన నష్టపోనివాడు. కాబట్టి ఆమెకున్నదంతా కూడా ఆ రోజుకి అయిపోయిందండి. అయిపోయినప్పుడు ఏలియాను పంపించి అక్కడ ఆమెను దేవుడు పోషింపచేశాడు. అక్కడ ఏలియా కూడా పోషించబడ్డాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి నేను చెప్తున్నాను, మనము ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు కరువులో కూడా పోషింపదగిన దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగే అనేక మంది భక్తులు కరువును ఎదుర్కొన్నారండి. ఈ లోకంలో సమస్యలు రావని ప్రభు చెప్పల. లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును జయించాను. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసము ద్వారా మనము దేవుని యొద్ద నుండి సమస్తమును పొందుకుంటామండి. కాబట్టి విశ్వాసం లేకపోతే మనం ఆయన నుండి ఏది పొందుకోలేం. ప్రభు కృపలో ఆయన నన్ను పిలిచిన తర్వాత కరువులో, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, అన్ని సమస్యల్లో ఆయన వాగ్దానం మీద నేను డిపెండ్ అయినప్పుడు, ఆయన మాటను నేను పట్టుకున్నప్పుడు, ఆయన పిలిచిన పిలుపును నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనకి నేను మొరపెట్టినప్పుడు ఆయన నా అవసరత తీర్చకుండా ఏనాడు ఉండలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే లేఖనం చెప్తుంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే ప్రభు చెప్పిన మాట, ఆకాశ పక్షులను చూడండి, ప్రైజ్ ది లార్డ్, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. చూడండి, ఈ పక్షులు ఏమన్నా విత్తనాలు వేస్తున్నాయా? కోతకు వస్తున్నాయా? ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి కొట్లలో వేస్తున్నాయా? నో. ఏ దినము ఆ దినము, అంటే ప్రతి దినము ప్రభువు మీద ఆధారపడుతున్నాయి. ప్రభువు ఆ పక్షులను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు చూడండి, అంటున్నాడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికే ఆహారం సిద్ధపరిచాడంట ఆయన. దేవుని స్తోత్రం. ఇక అంటాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపద్రవ కాలంలో పక్షులు బాగానే ఉన్నాయి, జంతువులు బాగానే ఉన్నాయి, జలచరాలు బాగానే ఉన్నాయి, ప్రతి జీవి కూడా ఎంతో హాయిగా ఉన్నాయండి. దయచేసి గమనించాలి. కానీ మానవుడే యాతన పడుట మనం చూస్తున్నాం. ఈ టెన్షన్స్, బాధలు అన్నీ మానవుడే. కాబట్టి ప్రియులారా, మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ఏ మానవుని ద్వారా పాపం వచ్చిందో, ఏ మానవుని ద్వారా ఈ సృష్టికి నష్టం జరిగిందో ఆ మానవుడే యాతన పడుచున్నాడు. మీరు దయచేసి గమనించాలి. సృష్టి యావత్తు ఇలాగ తయారవటానికి మెయిన్ కారణం మానవుని యొక్క తప్పిదమేనండి. ఎప్పుడైతే మానవుడు దేవుని మాటను త్రోసేసి పాపం చేశాడో, పాపం ద్వారా వచ్చిన ఫలితమే ఈనాడు మన మీదకి వచ్చినటువంటి భయాలు, భీతులు, కలవరాలు. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడండి. అయినప్పటికీ నేను ఒకటే చెప్తున్నాను, వధువు భూమి మీద ఉంది. దేవుడు తన వధువుకు నష్టం కలగనివ్వడు. కాబట్టి మనం క్రీస్తు యేసులో ఉన్నట్లయితే మనల్ని బట్టి ఇతరులు కూడా క్షేమమే. ఎందుకంటే ఆనాడు అబ్రహాము లోతు విషయంలో, అనగా సొదొమ గొమొర్రాల విషయంలో అడిగాడు. అక్కడ 50 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, దయచేసి గమనించండి, ఒక 10 మంది ఉన్నా రక్షిస్తావని బేరమాడాడు దేవుణ్ణి. ఉంటే రక్షిస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిమంది నీతిమంతులను బట్టి అక్కడ ఉన్న వారందరికీ కూడా క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఆ నీతి మరణము నుండి, కరువు నుండి, బాధ నుండి రక్షిస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మనము గమనించాల్సింది ఏంటంటే దేవుని మీద భారం వేయటం. రెండవది ఆయన వాక్యాన్ని తూచా తప్పకుండా నమ్మటం అండి. ఏంటంటే ప్రభువు ఏదైతే ముందుగా చెప్పాడో అదే జరుగుతుంది, కానీ ఇక్కడ ఏది వింత సంభవించట్లా. కరువులు ఉంటాయన్నాడు, భూకంపాలు ఉంటాయన్నాడు. ప్రభు రాకడకు ముందుగా అనేకమైనటువంటివి ఉంటాయి. యుద్ధ వాతావరణాలు మనం రెండు ప్రపంచ యుద్ధాలు దాటుకొని మూడో ప్రపంచ యుద్ధం కోసం ఈ భూమి ఎదురు చూస్తుంది. అప్పుడు పూర్తిగా లయమైపోద్ది. కానీ వధువు ఉన్నంత వరకు ఈ భూమి క్షేమంగానే ఉంటుందండి. 1000 ఏండ్ల పరిపాలన దేవుడు దీన్ని ప్రక్షాళనం చేసి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనుష్య కుమారునిగా, దావీదు కుమారునిగా రాజ్య పరిపాలన చేయవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, దేనిని గూర్చియో చింతపడకుడిగా అని. చూడండి ఎంత చక్కని మాట ఇది. నిజంగా దేవుని పిల్లలకు చింతించాల్సిన పని లేదు. మన చింత యావత్తు ఆయన మీద వేయటమే. కాబట్టి ప్రతి విషయంలోనూ మీకు ఏది అవసరమో అది ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి. ఇక్కడ అంటాడు, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత. ఆనాడు అరణ్యములు అన్నీ ఇచ్చిన శనిగారండి. మన్నాను కురిపించారు శనిగారు, బండ నుండి నీటిని ఇచ్చారు శనిగారు. అన్నీ ఇచ్చిన శనికి అరణ్యంలో రాలిపోయారు. యోబు అన్నిటికీ దేవునికి స్తుతి చెల్లించాడు. అందుకే దేవుడు 2 అంతలుగా యోబును ఆశీర్వదించాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి కృతజ్ఞత కలవారికి ఆపదలు రావు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ఉపద్రవాలకి కారకుడు దేవుడు కాడు, మానవ తప్పిదమే ఈ ఉపద్రవానికి కారణమో గుర్తుపెట్టుకోండి. అందుచేత నీ తీర్పులు సత్యములు అని దేవుని స్తుతించాలి. ఆనాడు దానియేలు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి? మాకు ఇలా కలగటానికి మా పితరులు చేసిన పాపమే మేము ఒప్పుకుంటున్నామన్నారు. మా పాపం వల్లనే తప్ప నీవు అన్యాయస్తుడు కాదయ్యా, నువ్వు అన్యాయం చేయలేదు, నువ్వు న్యాయమే చేశావు. మేము ఇలాగ ఉండటానికి గల కారణం మా పాపాలే. ఈరోజు వరకు ఎంతమంది వాతావరణం సమస్తము చక్కగా ఉంటే, పరిస్థితులు బాగుంటే దేవుని జ్ఞాపకం చేసుకున్నారండి. కాబట్టి ఎన్నో సభలు, ఎన్నో ప్రాంతాలు మనం వెళ్తున్నాం, చూస్తున్నాం. లోక సంబంధులు ఏదో ఆకర్షణ పెట్టి ఆకర్షిస్తారు. వారి దగ్గరికి అనేకులు వెళ్తారు. ఎందుకంటే చక్కని సంగీతం, అక్కడ డిజిటల్ లైట్స్, విస్తారమైనటువంటి కలర్ఫుల్ వాతావరణం, అనేక మంది అక్కడ గ్యాదర్డ్ అవుతారు. అక్కడ భక్తి ఉండదో, ఏముండదో, సరైన వాక్యం ఉండదో, ఏదో ఆకర్షణ ఉంటుంది. అక్కడికైతే సాతాను ఎంత మందినైనా సరే గుంపులుగా పంపిస్తాడు. కానీ యథార్థమైనటువంటి మీటింగ్స్, సత్య సంబంధమైన వాక్యాన్ని బోధించే స్థలంలో ఎంతమంది అటెండ్ అవుతున్నారు? పెళ్ళిళ్ళు అంటారు, పుట్టినరోజులు అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదేదో చెప్తారు. అన్నీ చెప్పి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు. ప్రియులరా, దయచేసి గమనించాలని మనం చూస్తున్నాం. ఈరోజు ఆపద వచ్చినప్పుడు దేవుని వెతుకుతున్నాం. అది అన్యాయం కాదా? మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు. అంటే శోధనలోనికి వెళ్ళకముందే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకముందే మనం ముందే జాగ్రత్త పడితే ఎంతో బాగుండేది. కానీ అలా చేయలేదే. ఆత్మీయ మతిమరుపు కలిగి ఉన్నాం, నిద్రపోయే స్థితిలో ఉన్నాం. ఆపద వచ్చినప్పుడు ఆ యొక్క శాంసన్ తన జడలన్నీ కత్తిరించబడిన తర్వాత సమస్తమును యథావిధిగా ఉందేమో అనుకొని శత్రువులను ఎదుర్కొందాం అనుకున్నాడు. తన బలము తనను విడిచిపోయిందన్న సంగతి తెలియలేదు. ఈరోజు మానవ తప్పిదం బట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ మనల్ని విడిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు ముందుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన గొప్ప సమాధానం ఇస్తానని బైబిల్లో మనం చూస్తున్నాం.
అది మన తలంపులకు, ఆలోచనలకు కావలి ఉంటుందంట. నిజంగా ఈ భయము, భీతి, కలవరాలను తీర్చేది దేవుని సన్నిధి మాత్రమే. అలాగే ఫిలిప్పీయులు 4:19 మనం చూస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఆమేన్, ఆమేన్, మన ప్రతి అవసరము తీర్చునని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రతి అవసరం, ఎవ్రీథింగ్, ప్రతిది కూడా తీర్చబడుతుందండి. ఆయన నమ్మదగిన దేవుడు. హెబ్రీ 13:8 ప్రకారం నేను పలుమార్లు ఈ మాటని జ్ఞాపకం చేస్తాను. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడండి, మార్పు లేని దేవుడు. కాబట్టి మనము దేవుని కోసం నిలిచినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, నేను ఒకటే చెప్తున్నాను, ధైర్యంగా ఉండండి. మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనము అడగకముందే మనకేది అవసరం ఆయనకు తెలుసండి. లోకంలో కూర్చుకునేవారు అన్యజనులు, ఎందుకంటే వారికి పరలోక సంబంధమైన నిరీక్షణ లేదు. కాబట్టి భూమి మీద వారే కూర్చుకుంటారు. కానీ మనం పరలోకంలో కూర్చుకున్నాం. మన నివాసం భూ సంబంధమైనది కాదు. మనం ఒకరోజు ఆకలి దప్పిక లేనటువంటి ఆ గొప్ప మహిమగల స్థానంలో ఉంటామండి. ఆయన రాజ్యంలో ఉంటాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో చింతించకండి. కాబట్టి ఇవి కావాలని మన పరలోకపు తండ్రికి తెలియను. అందుకే ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు మాట వలన, అనగా ఆయన వాక్యం వలన జీవిస్తాడో. కాబట్టి వాక్యమే మనల్ని ఆదుకుంటుంది. ఆ వాక్యమే మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన అవసరతలు, అక్కరలు అన్నిటినీ మనం దేవునికి అప్పగించాలి. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా కాపాడుటకు సమర్థుడో. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో నాయనా, ఇదిగో కృంగిన వేళలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో నాయనా, అలాంటి స్థితిగతులలో ఉండగా ఆదరించి ఈ వాక్యమే వారి జీవితంలో నాయన గొప్ప మార్పును తెచ్చును గాక. ఎందుకంటే నువ్వు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు నాయనా. అలాగే నాయన, గాలి ఎటు నుండి వస్తుందో, ఎటు వెళ్తుందో మేము ఎరగం, కానీ ప్రభా నీ ఆత్మ కార్యాలు అలాగే ఉంటాయి. కాబట్టి నీ బిడ్డల అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి నాయన. ఈ శోధన కాలములో నాయన నీ బిడ్డలను బలపరిచి ఆదుకోండి. శోధన తొలగిపోవు వరకు నీ రెక్కల నీడలో వారి అవసరతలన్నీ ఆయన తీర్చుచు బలపరచమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన నీ సముఖములో ఆలకించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, నీ బిడ్డలందరినీ మమ్మల్ని మేము సైతం నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.